అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగయ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. కుప్పంలో నారా భువనేశ్వరి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. స్త్రీని అవమానించే హక్కు అధికారం ఎవరికీ లేదంటూ భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. భర్తను దెబ్బతీయడానికే మహిళలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని హితవు పలికారు. కౌరవులు సిగ్గు లేకుండా ద్రౌపది చీరలాగారంటూ కామెంట్ చేశారు భువనేశ్వరి. కౌరవ వంశమే నాశనమైందంటూ చెప్పారు. గతంలో అసెంబ్లీలో చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు తన పేరు లాగారన్నారు భువనేశ్వరి. తన శీలం గురించి మాట్లాడారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తానేంటో తన భర్తకు తెలుసని కూడా భువనేశ్వరి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కుప్పంలో 4 రోజుల పర్యటనలో భాగంగా భువనేశ్వరి పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఒక ఆలయానికి సంబంధించి దర్శనానికి వెళ్ళినటువంటి ఆ కార్యక్రమంలో ఒక భావోద్వేగానికి గురైనటువంటి స్పీచ్ను అయితే ఆమె ఇచ్చారు. సో దానికి సంబంధించి చూద్దాం. ఇది ఎన్నికల ప్రచారం కాదు, స్త్రీలను గౌరవించాలనేటువంటి ఉద్దేశంతో నా మనసులోని మాట చెప్తున్నాను. స్త్రీ అమ్మ లాంటిది, అది మగవాళ్లకు గుర్తుకు తేవడానికే నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటూ భువనేశ్వరి ఒకంత భావోద్వేగానికి గురవుతూ మాట్లాడినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఆమె మహాభారత ఉదాహరణను కూడా తీసుకొచ్చారు. కౌరవులు సిగ్గు లేకుండా ద్రౌపది అమ్మ చీరలాగారు. భర్తను అవమానించాలని ఒక స్త్రీని సభలోకి తీసుకొచ్చి అవమానించారు. భర్తను దెబ్బతీయడానికి మహిళలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. అలాగే గతంలో అసెంబ్లీలో చంద్రబాబు గారిని హింసించాలని, ఎదురు దెబ్బ కొట్టాలని నా పేరు లాగారు. నా శీలం గురించి మాట్లాడారు. నిండు సభలో అక్కడ లేని నన్ను అవమానించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కౌరవులు ఏ విధంగా నాశనం అయిపోయారో గతంలో తనపై కామెంట్ చేసినటువంటి వారు కూడా అదేవిధంగా ఘోరంగా ఓడిపోయారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ భువనేశ్వరి ఇచ్చినటువంటి స్పీచ్ ఒకంత సంచలనంగా మారిందని చెప్పాలి. భావోద్వేగానికి గురవుతూ ఆమె మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఒకంత ఉద్వేగానికి అయితే గురయ్యారు. కొన్ని కీలకమైనటువంటి అంశాలను అయితే ఆమె చెప్పారు. స్త్రీని ఎప్పుడూ కూడా అవమానించకూడదు, గౌరవించాలి, అది మగవారికి తెలియాలనేటువంటిదే నా ఉద్దేశం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఎక్కడైతే స్త్రీ పూజించబడుతుందో అక్కడ సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. సో మీ ఇళ్లలో ఉన్నటువంటి స్త్రీలను మీరు గౌరవించండి అని కూడా ఆమె క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. భువనేశ్వరి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నాకు ఇష్టం లేదు మాట్లాడటం, కానీ ఇవాళ ఆ ద్రౌపది అమ్మని చూశాను ఆలయంలో. మీ అందరికీ తెలుసు ద్రౌపది అమ్మ గురించి, మీకు తెలుసా లేదా? అప్పుడు కౌరవులు ఏం చేశారు? ఆవిడి భర్తని అవమానించాలని సిగ్గు లేకుండా ఒక ఆడదని ద్రౌపది అమ్మని సభలోకి తీసుకొచ్చి ఆ అమ్మ చీరలాగారు. ఎందుకు? భర్తని కొట్టడానికి. వాళ్ళకి వేరే దారి దక్కలేదు, ఒక ఆడది దక్కింది వాళ్ళకి. అట్లానే మన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని, ఆయనకి ఎదురు దెబ్బ కొట్టాలని వాళ్ళకి తెలిసి నా పేరు లాగారు, నా శీలాన్ని గురించి వాళ్ళు మాట్లాడారు. అది ఒక్కరికి అవసరం లేదు. ధైర్యం ఉంటే మొగాడుగా నుంచి మాట్లాడాలి, కానీ ఒక్క స్త్రీని లాగకూడదు. మీరందరూ కూడా ఇక్కడ చాలా మంది మొగాళ్ళు ఉన్నారు. ఒక్క స్త్రీ గురించి మీకు మాట్లాడే హక్కు ఎవరికి లేదు ఇక్కడ. ఏ స్త్రీ ఎట్లాంటిదో తనకి తెలుసు, తన జీవితం గురించి తెలుసు. అది మనం నేర్చుకోవాల్సింది అక్కడంతా. అది అన్ని అయిన తర్వాత ద్రౌపదికి కృష్ణుడే దిగి వచ్చి ఆవిడికి సహాయం అందించాడు. అట్లా ప్రజల్లో దేవుడు వచ్చి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబం కానీ ప్రజల్ని దేవుళ్ళుగా మా కుటుంబంకి నిలుచున్నారు. అది నేను ఎప్పుడూ మర్చిపోను. ప్రతి సందర్భంలో మా కుటుంబంలో చాలా జరిగినాయి మా జీవితాలు. ఇప్పుడే అన్నారు తిరుమలలో ఆ బాంబులు పెట్టి నక్సలైట్లు కానీ, ఇప్పుడు కూడా మా కుటుంబం హిట్ లిస్ట్ లో ఉన్నా కూడా, ఇట్లాంటి అవమానాలు చాలా ఎదుర్కొన్నా కూడా ఆ దేవుడు అనేవాడు ఉంటాడు. ఎప్పుడు మా కుటుంబం మీకోసం, ప్రజల సేవ కోసం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అట్లా మా కుటుంబం ఉంది గనక ఆయన్ని రాజమండ్రిలో నిర్బంధించినప్పుడు మీ అందరికీ తెలుసు, రుజువు ఏమీ లేకుండా 57 రోజులు నుంచున్న ఆయన ఖైదీ చేసినప్పుడు అప్పుడు దేవుడే దిగొచ్చి ప్రజల ద్వారా ముందుకొచ్చారు. అదే గనక ఆయన తినుంటే ఆ 26 కోట్లని చివరికి చెప్పారు. ఆ 26 కోట్లు కూడా వాళ్ళు చూపించలేకపోయారు. అది మా కుటుంబం అంటే. అట్లానే ఇప్పుడు నా గురించి మీకు ముందర ఎందుకు చెప్తున్నానంటే, ఏనాడు నేను ఆ విషయం మాట్లాడలేదు.
మగవాళ్ళని అందరికీ గుర్తు చేయటానికి తప్ప వేరే దానికి కాదు. ఇదేమి ఎలక్షన్ క్యాంపెయిన్ కాదు, నాకు అవసరం కూడా లేదు. ఇది స్త్రీని మర్యాదించాలి, స్త్రీ ఒక అమ్మ లాంటిది అనేది మీరు అందరు మర్చిపోకూడదు. అది మీ అందరికి గుర్తు చేయడానికి ఇది చెప్పేది. ఈ విషయం నేను ఏనాడు 10 మంది ముందర ఆ విషయం ఏనాడు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆ ద్రౌపది అమ్మని ఆ గుడిలో చూశాను కనుక మీకు ఒకసారి విన్నవించాలని నా మనసులో ఏముంది అని నేను మాట్లాడాను. అది నేను ఎవరికి అక్కర్లేదు. నా భర్తకి తెలుసు, అందరికీ తెలుసు నేను ఎట్లాంటి దాన్ని. సో దట్స్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నారా భువనేశ్వరి భావోద్వేగ స్పీచ్ను మనం విన్నాం. దాంట్లో ప్రధానంగా నేనేంటో నా భర్తకు తెలుసు, నేనేంటో అందరికీ తెలుసు, నేను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ధైర్యం ఉంటే మగాడిలా మాట్లాడాలి, స్త్రీ గురించి మాట్లాడకూడదంటూ కూడా భువనేశ్వరి చేసినటువంటి కామెంట్ అయితే ఒకంత భావోద్వేగానికి గురి చేసిందనే చెప్పాలి. ఎప్పుడూ కూడా నేను ఈ విషయాన్ని ప్రజల ముందు ప్రస్తావించలేదు. ఇది ఎన్నికల సభ కాదు, లేకపోతే ఇతరత్ర ఏదో కార్యక్రమం కూడా కాదు. ఒక స్త్రీకి సంబంధించి ఇక్కడ దేవాలయం కాబట్టి నేను ఈ కార్యక్రమానికి వచ్చాను కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాను అనేటువంటి ఇదిలో కూడా ఆమె మాట్లాడారు. మహాభారతంలో కౌరవులు ద్రౌపదిని అవమానించిన తర్వాత కౌరవ వంశమే నాశనమైందని కూడా గుర్తు చేశారు. అలనాడు భర్తలను అవమానపరచాలని ద్రౌపది అమ్మవారిని నిండు కౌరవ సభలో తీసుకొచ్చి చీరలాగి అవమానించారు. అలాంటి వారి వంశమే నాశనమైందని కూడా గట్టిగా అయితే హెచ్చరించారు. మా కుటుంబాన్ని ఎంతగా అవమానించినా ప్రతిసారి ప్రజల రూపంలో దేవుడే వచ్చి మాకు అండగా నిలిచారు. గత ఎన్నికల్లో దేవుడు దిగి వచ్చి సహాయం చేశారు. ప్రజల కోసం చంద్రబాబు పనిచేస్తున్నారంటూ కూడా భావోద్వేగంతో చెప్పారు. ఈ స్పీచ్ కుప్పం ప్రజల్లో భారీ స్పందననైతే రేకెత్తించింది. 40 ఏళ్లుగా చంద్రబాబును ఆదరిస్తున్న కుప్పం ప్రజలకు రుణపడి ఉంటారని కూడా ఇప్పటికే చెప్పినటువంటి భువనేశ్వరి ఈసారి స్త్రీ గౌరవం, కుటుంబ గౌరవం అంశాలపై మనసులోని మాటలను బయటపెట్టారు. ఆలయ దర్శనం తర్వాత ఇలా మాట్లాడటం ఆమెకు ద్రౌపది అమ్మవారి స్ఫూర్తి కలిగించిందని కూడా చెప్తున్నారు. నారా భువనేశ్వరి స్పీచ్ మొత్తం కూడా ఆశాంతం కూడా భావోద్వేగంతో కొనసాగింది. స్త్రీని అవమానించే హక్కు, అధికారం ఎవరికీ లేదు. భర్తలు దెబ్బతీయడానికి మహిళలను లక్ష్యంగా చేసుకోవడం తప్పు. ఇది నా మనసులోని మాట అంటూ కూడా చెప్పారు. అలాగే కుప్పం పర్యటనలో భాగంగా మహిళలు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలపై కూడా మాట్లాడుతున్నారు భువనేశ్వరి. ఈ భావోద్వేగ స్పీచ్తో అందరి దృష్టిని ఆకర్షించారని చెప్పాలి. టీడీపీలో కూడా దీనికి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇంత భావోద్వేగంతో నారా భువనేశ్వరి మాట్లాడారు అని అంటే ప్రత్యర్థులకి ఒక గట్టి హెచ్చరికను పంపిస్తున్నారు ఈ సందర్భంగానే చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల్లో కూడా ఒకంత చర్చ అయితే నడుస్తోంది. ఈ స్థాయిలో భావోద్వేగంతో మాట్లాడతారు, ఇలాంటి స్పీచ్ భువనేశ్వరి నుంచి వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదని కూడా చెప్తున్నారు. గతాన్ని ఉటంకిస్తూ భవిష్యత్తుని ఆమె ఈ విధంగా ఉండాలని కూడా చెప్తూ అందరికీ, ఏ ఒక్కరికి కాదు, స్త్రీని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించాలి, మా కుటుంబం ఏ విధంగా ఇబ్బందులకు గురైంది, బాధపడింది అనేది కూడా క్లియర్ కట్గా ఆమె చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద నారా భువనేశ్వరి స్పీచ్ అయితే అందరినీ ఆకట్టుకుందని చెప్పాలి. ఎంతో భావోద్వేగంతో కూడుకున్నటువంటి స్పీచ్. అప్పట్లో ఈ మాటల వల్ల తమ కుటుంబం ఏ విధంగా ఇబ్బంది పడింది, చంద్రబాబు నాయుడిని నిండు సభలో అందరి ముందు కూడా ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడంతో ఆయన ఎంత మనోవేదనకు గురయ్యారు, తన కుటుంబం బయట ఏ విధంగా మనోవేదనకు గురై కన్నీటి పర్యంతమైందని కూడా భువనేశ్వరి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. స్త్రీని సరైనటువంటి రీతిలో గౌరవించకపోతే, అవమానపరిస్తే నాశనం తప్పదు అనేటువంటి రీతిలో ఆమె స్పీచ్ ఇచ్చారు.